ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. కృపగల ప్రభా, దయగల తండ్రి, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతూ మీ ప్రియ బిడ్డల్ని దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము కీర్తనల గ్రంథము 64 కీర్తనలు మరొక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో కీర్తనకారుడు 9వ వచనంలో నరుల గురించి మాట్లాడుతూ, నరులు దేవుని కార్యములను చూచి భయపడి ఇది దేవుని కార్యములను గ్రహించగలిగిన జ్ఞానము దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటా ఉన్నాడు. మన జీవితంలో జరిగేటువంటి ఎన్నో విషయాలు మనము కొన్ని సందర్భాల్లో గ్రహించలేము. కొన్ని సందర్భాల్లో దేవుని తీర్పు, దేవుని ఉగ్రత, దేవుని చిత్తము, దేవుని కార్యములు, దేవుని మంచితనము గ్రహించలేము. ఎందుకు కష్టం, ఎందుకు బాధ, ఎందుకు సమస్య అని ప్రశ్నలే వేసుకుంటాం. కానీ ప్రభువా, దీని గుండా మీ చిత్తం ఏమై ఉన్నది, మేమేం గ్రహించాలి, మేమేం నేర్చుకోవాలి అనే సత్యానికి చాలా సందర్భాల్లో దూరంగా ఉంటాం. ప్రాముఖ్యంగా అంత్య దినములలో దేవుని పనిని జరిగించడానికి, దేవుని కార్యములను జరిగించడానికి ప్రభువు తన బిడ్డల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని సిద్ధపాటు విధానం మనకి తెలియదు. సాధారణంగా క్రీడాకారులు, సైనికులు, పోలీసులు వీరు శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ కఠినంగా ఉంటుంది. వారి జీవన విధానంలో మార్పులు వస్తాయి. వారి ఆహారంలో, వారు నిద్రించే సమయము, రెస్ట్ తీసుకునే సమయం, పని చేసే సమయము, ప్రాక్టీస్ చేసే సమయం మారిపోతుంది. వారి సాధారణమైనటువంటి జీవితం నుంచి ఒకటేసారి పెద్ద మార్పు వస్తుంది. అబ్బా, ఏంటి మార్పు అనుకుంటాం. ఎందుకంటే దాని తర్వాత ఉన్నతమైనటువంటి ఒక పని కొరకు, ఉన్నతమైనటువంటి ఒక కార్యం కొరకు ఆ మార్పు వారి జీవితంలో అవసరమైంది. మనం కూడా దేవుని పనులు, కార్యములు చేయడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు ఒకటేసారి మొత్తం మన జీవితాన్ని మార్చివేస్తూ ఉంటాడు. మన పరిస్థితి మార్చివేస్తూ ఉంటాడు. ఆ స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించినటువంటి సమయంలో ఇది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం అని గ్రహించాలి. కష్టం వచ్చినప్పుడు ఎందుకు అని ప్రశ్నించక, ప్రభు నేనేం చేయాలి, ఏం చేయగలను అనేటువంటి హృదయము, మనసు రావాలి. ఇది దేవుని కార్యములు అని చూసినప్పుడు దేవునికి భయపడడం నేర్చుకోవాలి. మోషే భక్తుడు అద్భుతములు చేస్తుండగా ఫరో దగ్గర ఉన్న మంత్రగాళ్ళు మేము కూడా చేస్తామన్నారంట. వారు కొన్ని చేసినారు. కానీ తర్వాత దేవుడు జరిగిస్తున్న క్రియలు చూసి అక్కడున్న మాంత్రికులు అన్నారు, ఇది మేము చేయలేం, ఇది దేవుని కార్యం, ఇది దేవుని చెయ్యి, ఇది దేవుడు మాత్రమే చేయగలిగినది అని అన్నారంట. చూడండి, దేవుడు మాత్రమే చేసే ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు మన జీవితాల్లో మనం ఈ సమయంలో గమనించుతూ ఉన్నాం, గ్రహించుతూ ఉన్నాం. అటువంటివి జరిగినప్పుడు భయపడాలి. దేవుడు కొన్ని గొప్ప కార్యములు చేస్తున్నప్పుడు, గొప్ప పనులు చేస్తున్నప్పుడు ప్రభువా ఇది నీ కార్యము అని చూడాలి. ఆ గ్రహించేటువంటి మనసు, తెలుసుకోగలిగినటువంటి హృదయం దేవుడు ఇవ్వాలి. అనేకులు గ్రహించలేరు. అనేకులు ఏం జరుగుతుందో వారికి అర్థం కాదు. అనేకులు వారి శోధనలలో, వారి ఇష్టంలో, వారి మాయలో, వారి ఎదుటున్నటువంటి అనేక వాటిల్లో పడిపోయి దాన్ని గ్రహించలేక ఏదో జరుగుతుందిలే అని అనుకుంటారు. కానీ విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని క్రియలను గమనించి తెలుసుకొని ఇది దేవుని కార్యమని గ్రహించగలిగే జ్ఞానం కావాలి. సామెతల గ్రంథంలో ఒక గొప్ప మాట రాయబడి ఉంది. చూడగల కన్ను, వినగల చెవి యెహోవా ఇచ్చును. చూడగలిగినటువంటి కన్నులు, వినగలిగినటువంటి చెవులు యెహోవా మాత్రమే ఇస్తారు. ఆ దేవుడు మాత్రమే ఇచ్చువాడు. ఆయన ఇచ్చువాడు గనుక మనము గ్రహించి ఆ గ్రహింపుతో జీవించగలిగేటువంటి మనసు దేవుడు మనకివ్వాలి. మన తలంపులు, చూపులు దేవుడు సరిచేసి దేవుని కొరకు జీవించగలిగే హృదయం మనకు కలగజేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. ఈ లోకపు మాయలో పడిపోకుండా, ఈ లోకపు గుడ్డితనం మాకు కమ్మకుండా మీ పరిశుద్ధాత్మతో మా హృదయము, తలంపులను సరిచేసి నజరేయుడైన యేసు రక్తంతో నాయన మమ్మలను తాకి నీ కార్యములు చూడగలిగిన మనసు, నిన్ను గ్రహించగలిగినటువంటి హృదయం, నిన్ను వెంబడించే మనసును అనుగ్రహించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.